దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్ వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పలువురు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇక వచ్చే స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఆవిర్భావ దినోత్సవానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ఈ రోజు అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు ఎటువంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి 436 మంది పార్టీ నేతలకు కూడా ఆహ్వానం అందించారు. ముఖ్యంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీలు, బీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మొత్తం 436 మంది ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అంశాలపైన ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు కూడా పూర్తి కావచ్చు. ఏప్రిల్ 27 నుంచి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమయ్యారు. ఒక అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ఒక్కరోజు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పార్టీ ఆఫీస్ వస్తుందంటూ గులాబీ శ్రేణులంతా కూడా చాలా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్ కు వస్తుండడంతో చాలా మంది కార్యకర్తలంతా కూడా ఇప్పటికీ తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు పైన ప్రధానంగా దృష్టి సాధించబోతున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి క్యాడర్ ను కూడా కేసీఆర్ సమావేశం చేసేందులో భాగంగానే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ. ఇప్పటికే కార్యకర్తలు డీలా పడ్డారు కాబట్టి వాళ్ళలో జోష్ నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు 14 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి కాబట్టి ఇప్పటికే ఆ పార్టీ పైన పోరాటం అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా దానిపైన ఇప్పటికే ఉద్యమాలు కూడా చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, ఇప్పటి వరకు పార్టీకి ఏ మేరకు మైలేజ్ వచ్చింది అనే అంశాలన్నింటి కూడా పార్టీ నేతలను అడిగి కేసీఆర్ తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయాలనే దానిపై కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు ఈ నెలాఖరులోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీన ప్రజాప్రతినిధుల సభ నిర్వహించే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల సమయంలోనే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలా, ఇప్పుడు నిర్వహించాలన్న పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా సంబంధించిన అంశాలపైన అధ్యయన కమిటీని కూడా పార్టీ వేసింది. వీటిపైన వీటి నివేదికలన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ తెలుసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు పార్టీ క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడుతుంది కాబట్టి ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ ఈ రోజు సమావేశంలో ఏం మాట్లాడతారనే ఆసక్తి అయితే అటు రాజకీయ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీ నేతలను కలిసినప్పుడు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఇక పోరాటానికి చేద్దాం, నేను కనుక గట్టిగా మాట్లాడితే మాత్రం ఈ సర్కారుకి భయపడాల్సిందే, ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసిన క్రమంలో రేవంత్ రెడ్డిపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. రైట్ చందు, థ్యాంక్ యూ.